నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రెజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్తో మాట్లాడి ట్రెండింగ్ అప్డేట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్, ఇప్పుడు పుష్ప 2, బాహుబలి 2, సో ఈ డైరెక్టర్స్ వచ్చేసి రాజమౌళి గారికి, సుకుమార్ గారికి హిట్ అయింది. అంటే ఆ మూవీస్ సీక్వెల్గా తీసినాయి అన్ని. సో ఈ మధ్య కూడా కాదు సార్, ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అఖండ 2 సంబంధించి. సో బోయపాటి గారికి కూడా హిట్ అయింది అంటారా ఈ మూవీ? 100% అవుద్ది. పైన ఇండియా రిలీజ్ చేస్తున్నారు. నాకు నిన్నే ఏదో టీవీలో టీజర్ని చూసి చెప్పాను అనమాట. జై బాలయ్య అంటున్నారు కదా ఎప్పటి నుంచి వరకును. ఇక సినిమా తర్వాత జై జై బాలయ్య అంటారు అనమాట. బాలయ్య శివతాండవం అదే రెచ్చిపోయి చేస్తున్నట్టుగా అనిపించింది ఆ టీజర్ అంటే ఒకటే కదా ఉంటాడు, ఒకటే ఉండి నలుగురు ఎలా మోసుకొస్తూ కర్ర తిరిగేస్తున్నాను కుట్టేస్తున్నాను అనమాట. అది బాగుంది. పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి యాక్చువల్లీ కమల్ హాసన్ వాళ్ళు కూడా చూస్తే బెటర్ ఇటువంటి సినిమా. తీస్తే అలా తీయాలి పక్కా కమర్షియల్గా. ఇది 200% కమర్షియల్. అది రాజమౌళి అంతే. ఫస్ట్ సినిమాలు చూడండి, నాకు ఎక్కడో గుర్ర వేస్తే అదే సింహాద్రిలోనూ ఇక్కడ వచ్చి పడద్ది. అక్కడ ఎక్కడో ఉంటాడు వాడు తెలంగాణలో, ఇకైతే ఆంధ్రాలో పడద్ది. ఆ టైప్లో అనమాట. అంచేత అటువంటి అన్యాచురల్లీ తీసి సినిమాని హిట్ చేయడమే కావాలి కాబట్టి అతనితో ఆల్రెడీ జర్నీ సక్సెస్ఫుల్ జర్నీ. బోయపాటి సీన్ అన్న ఆయన తత్వంతో బాలకృష్ణ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందనే కాంబినేషన్ గురించే జై బాలయ్య అన్నారు అఖండ తర్వాత. సో అతను వేరే వాళ్ళతో తీసిన సినిమాలు పెద్ద బాగా ఆడలేదు. ఆ బెల్లంకొండ సురేష్ కొడుకుతో తీసారు, ఆడలేదు. అది తర్వాత ఏమో చిరంజీవి కొడుకుతో కూడా తీసారా, ఏం ఆడలేదు. అంచేత బాలయ్యతో ఫిక్స్ అయి ఉన్నాడు అనమాట. వాళ్ళ కాంబినేషన్ డెఫినెట్గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి అండి, ఇంకెవరో సుకుమారే ఉంది. అవి కూడా గొప్ప సబ్జెక్టులు ఏం కాదు కదా. పుష్ప 1, పుష్ప 2 అదే సబ్జెక్టు. ఎక్స్పెక్టేషన్స్ చాలా బన్నీకి అలా వచ్చేసినాయి. ఎంతమంది తిడుతుంటే అంత దీవెనలు అయిపోయినట్టుగా అయిపోయి ఆ సినిమా ఎక్కడ లేకపోతే సినిమా కథ ఉంది, వస్తాడో క్షమించమని అడుగుతాడు. సినిమా అంతా అంతే. సగం సినిమా సగం అదే సారీ చెప్పని అడుగుతారు కదా. సో బట్ గెటప్, ఆ జాతర, అదంతా జాతర ఒకటే సినిమాలో హైలైట్. అంచేత ఇందులో విషయం ఉంటుంది. అది బాలకృష్ణ దాంట్లో బోయపాటి సీన్ తీసిన దాంట్లోనూ. అంచేత డెఫినెట్గా క్లిక్ అవుతుంది, ఆడుతుంది. ఇది కాకుండా యాక్చువల్గా బాలీవుడ్లో కూడా లాస్ట్ టైం బాగా ఆడేసింది అటు సైడ్. ఇంక ఈ సినిమా చాలా ఎక్స్పెక్టెడ్గా చూస్తారు. అంటే బన్నీకి వచ్చిన ఎక్స్పెక్టేషన్ రాలేదు ఇతనికి, బాలకృష్ణకి. బట్ స్టిల్ ఈ టీజర్ వెళ్ళి ఉంటుంది. హిందీలో కూడా రిలీజ్ చేశారు, తమిళ్ చేశారు, మలయాళం అన్నీ. అంచేత డెఫినెట్గా క్లిక్ అవుద్ది. వాళ్ళిద్దరు అన్నమాట ఉంది. ఎవడైనా కమర్షియల్గా తీస్తే మాసెస్ కదా, మాసెస్కి డెఫినెట్గా అపీలింగ్గా ఉంటుంది. ఇతను మంచి ఇదిలో ఉన్నాడు. సాధారణంగా వయసు పెరిగి కొలిది గ్లామర్ తగ్గుద్ది. బాలకృష్ణకి రివర్స్, వయసు పెరిగి కొలిది గ్లామర్ పెరుగుతుంది. తెల్లగడ్డం నల్లగడ్డంతో కలిసి కరిచేస్తున్నాడు. అంచేత ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళని ఆ పక్కన ఈ పక్కన మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి నవ్వులు అవతల పాడేశాడు ఆ టీజర్ తోటి. శివుడు చెప్పకుండా నువ్వేం చేస్తారా ఊ అంటాడు ఆ టీజర్లను. నాకు మటుకు బాగా నచ్చింది. మన హృదయంలో చెప్పాలి కాబట్టి బాటమ్ ఆఫ్ మై హార్ట్ బాలకృష్ణ లుక్స్ ఫ్యాబులస్ అండ్ వెరీ ఫెరోషియస్. అండ్ ఇప్పుడు ఓం నమ శివాయ మూమెంట్ జరుగుతుంది ఇండియాలోను. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో. పొద్దున్న లెగిస్తే మనకు అవే కనపడుతూ ఉంటాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నింటిలోనూ కదా. అండ్ కైలాస పర్వతం గురించే వస్తూ ఉంటాయి. సో వాటిలన్నింటికి కరెక్ట్గా ఇప్పుడు త్రిశూలం పట్టుకు వస్తూ ఉంటాడు ఒక షాట్లను. ఒకే షాట్ని రెండు మూడు సార్లు డిఫరెంట్గా చూపించాడు టీజర్లో. బట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ అనమాట. డెఫినెట్గా ఆడుద్ది. సంచేత వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఒక సినిమా క్లూ దొరికిందంటే బాలకృష్ణతో దొరికింది. మరి అదే బాలకృష్ణతో మిగతా వాళ్ళు ఎవరు తీసినా ఏదో ఒక బాబీ సినిమా కూడా బాగానే ఆడింది, కానీ అది కూడా బాగానే ఆడింది కదా. అతను కమర్షియల్ డైరెక్టరే. వీళ్ళందరూ ఇంకా నేర్చుకుంటారు. ఈ పలానా కమర్షియల్ ఈ పేయింగ్ ఎలిమెంట్ పెడితే బాగుంటుంది మనకి అని నేర్చుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ లైన్లో పడిపోయారు కాబట్టి కమర్షియల్ డైరెక్టర్స్ డెఫినెట్గా దే విల్ మేక్ వెరీ సక్సెస్ఫుల్ కెరియర్ అని నేను అనుకుంటాను. యాక్చువల్లీ ఆ విధంగా అయినట్టు. లేకపోతే అందుకుముందు సుకుమార్ సినిమాలు తొట్టి సినిమాలు, మా నాన్నకు ప్రేమతో, మీ అమ్మకి తాకు ప్రేమతో అలా ఉండేది అనమాట. మీ అమ్మకి నాకు ప్రేమతో ఎలా వచ్చింది నాకు ఆ టైంలో ఉండేది అనమాట. సోది ఆ సినిమాలన్నీ. సో ఎక్కడి నుంచి అతనికి పరిపక్వత వచ్చింది? రంగస్థలం నుంచి. లాజిక్ మిస్ అవ్వకుండా రియలిస్టిక్గా తీసిన సినిమా రంగస్థలం. ఆ చెవిటోటి క్యారెక్టర్లో అతను కూడా చాలా బాగా నటించాడు. అందుకనే అటువంటి లాజికల్ సినిమాలు చేయండి అని ఎన్నోసార్లు చెప్తుంటే రామ్ చరణ్ వెళ్ళి అక్కడ దూరాడు శంకర్ దగ్గర. అక్కడంతా తీత అనమాట. తీత అంటే తీసేసిన తహసీల్దార్ లాగా అక్కడ పస అయిపోయింది.
పాస్ అయిపోయి అన్నీ పెట్టి తీసాడు. హెలికాప్టర్ వచ్చేస్తాడట, వచ్చేసి కింద కాపాడేస్తుంటాడు. నేను దాంతో కన్ఫ్యూజ్ అయిపోయి ఒక కాఫీ తగ్గబడుకున్నాను. నిజం, గాడ్ ప్రామిస్. హార్ట్గా ఏమైనా దెబ్బతింటుందామని అటువంటి పరిస్థితి. తర్వాత సినిమా బాగుందట కొంచెం, నా వల్ల కాలేదు. అదొకటిని డెటర్ ఒకటి ఆడు కూడా నవ్వించాడు. అది పసలేదు అసలు, తమిళ్లో సినిమా అయిపోయింది విషయం. సో అంచేత ఇవన్నీ ఒకేసారి ఎందుకు చెప్పానంటే, కమర్షియల్గా తీసినప్పుడు కమర్షియల్ పేయింగ్ ఎలిమెంట్స్ అంటారు. తెలియని వెర్రి పుష్పగాళ్ళు తెలుసుకోండి. పేయింగ్ ఎలిమెంట్స్ ఏమేమి పెట్టారు రంగస్థలంలో? పేయింగ్ ఎలిమెంట్ ఏంటి? అంటావా అని కదా, అది పేయింగ్ ఎలిమెంట్. ఎవరు నువ్వు నేను డ్యాన్స్ చేస్తే ఎవరు చూడడు. సమంత చేసింది కాబట్టి చూశారు. ఏంటి అప్పటి వరకు సంసారపక్షమైన వేషాలు వేసుకుని అతని సినిమాలోనే పుష్పవన్లోనూ అంటావా రంగస్థలం కాదు, రంగస్థలంలో యాక్ట్ చేసిన అమ్మాయి, రంగస్థలంలో హీరోయిన్ కదా, రంగస్థలంలో యాక్ట్ చేసిన అమ్మాయిని ఇందులో పుష్పలో పెట్టారు. పెట్టి అంటావా అన్నారు కాబట్టి ఆడింది. అదే నువ్వు నేను యాక్ట్ చేస్తే చూడరంటాను. అదేందా? సో ఆ విధంగా పేయింగ్ ఎలిమెంట్ గురించి చెప్తున్నాను. సినిమాల్లో అనాదిగా వస్తుంది పేయింగ్ ఎలిమెంట్ ఏంటి, ఒక ఫైట్. ఒకప్పుడు వెరైటీగా ఫైట్ ఉంటే చూసేవారు. ఆ విధంగా ఈ కమర్షియల్ డైరెక్టర్ ఒకటి సినిమాలు చూసి ఒకరు చూస్తూ ఉంటారు, ఎక్కడైతే చప్పట్లు వచ్చినాయో. ఇప్పుడు ఫైట్లకి అందరూ బాగా తీసేస్తారు. 72 కమల్ హాసన్ కూడా గిర్రని తిరిగేశాడు మొన్న అదే సినిమాలో. సో అంచేత నిజంగా అలాగే మనం తిరగొచ్చని చెప్పేసి నలభై ఎవరు తయారు చేసాడు చచ్చి ఊరుకుంటాం. అర్థమైంది. ఇప్పుడు అంచేత అవి ఈ ఫైట్ల గురించి చలించట్లేదు మనవాళ్ళు, చాలా బాగా తీసేస్తారు. అంచేత ఈ నెక్స్ట్ ఏంటి, బాగా హీరోయిన్గా ఉన్న అమ్మాయిని, బాగా సంసారపక్షంగా రిసీవ్ చేసుకున్న అమ్మాయిని ఒక ఐటెం సాంగ్ చూడాలి. మన వాళ్ళు సాటిస్టులు కదా ఆడియన్స్, అది చూడాలనుకుంటారనమాట. అది పేయింగ్ ఎలిమెంట్. సినిమా బాగుండాలి, ప్లాట్ బాగుండాలి, కథాంశం బాగుండాలి, ఇతివృత్తం బాగుండాలి, ట్రీట్మెంట్ బాగుండాలి. అదే కథనం. ట్రీట్మెంట్ అంటే క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చేసిన తర్వాత మా సినిమా ఉత్సాహాల కోసం కూడా ఒక పాయింట్ చెప్పాలని చెప్తున్నాను అనమాట. ఫిల్మ్ స్కూల్ అవే నేర్పుతున్నాను కాబట్టి. సో ఈ పేయింగ్ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకుంటూ దినదిన ప్రవర్ధనం చెందుతూ ఉంటారు ఈ డైరెక్టర్లు. రాజమౌళిని, సుకుమార్ ఏముంది, అందరూ అవుతారు, చాలామంది అవుతారు. అంచేత అక్కడ స్టార్లు కూడా కల్పించుకోకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా బ్రహ్మాండంగా వచ్చింది. ఇక్కడ కల్పించుకోడు. బాలకృష్ణలో మంచి కోణం వేయటం నేను విన్నది యాక్చువల్గాను. ఇద్దరం కలిసి ఎప్పుడో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా చేశాను, జననీ జన్మభూమి అని. బాగా ఫ్రెండ్ నాకు. బట్ రాను అతను చెప్పిందే జరగాలన్నట్టుగా వేరే విషయాలు ఉంటాయి కానీ సినిమాలో కాదు. సినిమాలో వన్స్ ఈ యాక్సెప్ట్స్ టు డూ ఏ ఫిలిం, యూ విల్ నెవర్ ఇంటర్ఫియర్. ఎలా కావాలి అలా. ఎవరైనా కూడా డైరెక్టర్ ఆ హీరోని బాగా చూపించాలనుకుంటాడు కానీ కావాలని చెడగొట్టడు కదా, చెడగొట్ట ఆడి కెరీరే పోద్ది. ఈరోజు ఒక సినిమా హిట్ అయిందంటే 10 కోట్లు, 10 కోట్ల తర్వాత 15 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు అలాగే అయిపోయారు. ఇప్పుడు అట్లే అన్నవాడు 70-80 కోట్లు తీసుకుంటాడు అంటున్నారు. ఎంత తీసుకుంటా తెలియదు కానీ బన్నీ సినిమాకి ఎలా వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అది హిట్ అవడంతో. తర్వాత షారూఖ్ ఖాన్ సినిమా ఎక్కడికి వెళ్ళిపోయింది. సో ఆ కాంబినేషన్ చూడండి, ఇప్పుడు పెద్ద కాంబినేషన్ అయిపోయింది. ఇప్పుడు బన్నీ సూపర్ డూపర్ హిట్. సో అతనిదే ఒక షారూఖ్ ఖాన్ పెద్ద హిట్. అట్లేదు వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారని క్రేజీ కాంబినేషన్ అవుద్ది ఇప్పుడు అది కదా. అందులో కూడా ఎన్ని పేయింగ్ ఎలిమెంట్స్ పెట్టాలి అన్నీ పెడతారు. అవసరమైతే విల్ స్మిత్, హాలీవుడ్ స్టార్ని కూడా పట్టుకొస్తారు. అవి పెద్ద అవసరం లేదు యాక్చువల్గా. అవి మనోడు కొంచెం ఎక్స్ట్రాలు అనమాట. అవి చేస్తూ ఉంటారు. లైగర్ సినిమాలోనూ మైక్ టైసన్ పట్టుకొచ్చారు కదా, వాడొచ్చి మగవాళ్ళని కౌగిలించుకున్నాడు కరణ్ జోహర్ లాగా. ఆడు స్టూపిడ్ ఫీల్ అయ్యాడు. ఆ వయసు అయిపోయిన తర్వాత పూరి జగన్నాథ్ని, మన విజయ్ దేవరకొండని వచ్చి కౌగిలించుకున్నాడు. నాకు చిరాకు వచ్చేది నాకు ఈ గేయిల్ని చూస్తేనే, కంపు నా కొడుకులు. అందుచేత ఇప్పుడు మళ్ళీ ఏమన్నా పట్టుకొచ్చాడు. వయసు పెరిగి కొలితే మగవాళ్ళు ఏదో బుద్ధులు పడుతున్నాయి, అమ్మాయిలకు కూడా ఏదో బుద్ధులు పడుతున్నాయి. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, తాళ్ళు కట్టేసుకుంటున్నారు, లెస్బియన్స్. సో నెక్స్ట్ ఇంకా మూవీకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అంటే మ్యూజిక్. సో మ్యూజిక్ సంబంధించి ఆ మూవీకి అఖండాకి సో ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్. కానీ ఎస్ఎస్ తమన్ కూడా కాదు, ఇప్పుడు నందమూరి తమన్ అని అంటూ ఉన్నారు కదా. సో దాని గురించి కూడా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు ఆ మూవీకి. బాగా చేస్తాడు అతను. ఫ్రెంచ్ మూవీస్, ఆ మూవీస్లోనూ అందరూ కాపీ కొడతారు, అతను కూడా కాపీ కొట్టి చేస్తాడు అని ఆల్రెడీ పేరు ఉంది. చక్రి తర్వాత హాలీవుడ్ ఫిల్మ్స్లో అందరూ. మన రెట్రోలో కూడా సినిమా పేరు కూడా చెప్తాను నాకు తెలుసు కాబట్టి, రోడ్ టు ప్రెడిషన్ అని ఒక సినిమా ఒకటి ఉంది, టామ్ హ్యాంక్స్ది. అందులో థీమ్ కాపీ కొట్టారు ఇందులో రెట్రోలో. అదైతే శ్రీనివాసన్ ఏదో వచ్చాడు, రెహమాన్ దగ్గర పనిచేసి అతను అన్నమాట. అలాగే ఇతను కాపీ కొట్టినా కూడా సినిమాకి రక్తి కట్టించాలి కాబట్టి మంచి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళంతా కూడా వెరీ గుడ్
మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి న్యాయం చేస్తారు. రెహమాన్ లాగా చేసేసిన తర్వాత అది సినిమా రిలీజ్ అయిపోయి ఫ్లాప్ అయిన 4 సంవత్సరాల తర్వాత హిట్ అవుద్ది పాట. అలాగలా అది వేస్ట్ కదా అది. సినిమా అప్పటికి ఆ సినిమా దానికి ఉపయోగపడాలి. సో ఆ విధంగా తమన్ ఈజ్ ఎ గుడ్ చాయిస్. అతనికి అదేదో బాలకృష్ణ కారు కూడా గిఫ్ట్ ఇచ్చినట్టాడు ఈ మధ్యన తమన్కి. అతనికి బాగా చేశాడన్న ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీని కొంచెం అంటి పెట్టుకుని ఉన్నవాళ్ళు ఇతను అవ్వకుండా అనుకుంటా, ఏదో ఒకరి మీద ఆధారపడాలి కాబట్టి. సో ఆ విధంగా ప్లస్ ఈజ్ ఎ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. సో దాంట్లో డిస్ప్యూట్ ఏమి ఉండదు. ఈ సినిమాకి అతను కొట్టేసి ఉంటాడు. యాక్చువల్గా రీ రికార్డింగ్ కూడా బాగుండాలి. ఆల్రెడీ సౌండ్ బాక్స్లో ఒక హాల్లో పగిలిపోయి రావడం ఆ విధంగా జరిగాయి కదా. డెఫినెట్గా ఈజ్ క్యాపబుల్. ఇది రీ రికార్డింగ్ బాగా తెచ్చుకుంటారు, మంచి మంచి కీబోర్డ్స్ని డిఫరెంట్గా సోలో వాయించే వాళ్ళని. యాక్చువల్గా బాలీవుడ్లో రీ రికార్డింగ్కి ఫేమస్గా ఉన్న వాళ్ళు ఉండేవారు ఒకళ్ళు, సలీం సులేమాన్ అని. అవసరమైతే వాళ్ళని కూడా తెచ్చుకుని హైర్ చేసి తెచ్చుకుంటాడు. రీ రికార్డింగ్ సెపరేట్గా ఇస్తారన్నమాట అతనికి. మ్యూజిక్ కూడా బాగా చేశారు వాళ్ళు ఇద్దరు, సలీం సులేమాన్ అని. నదీం శ్రావణ్ ఉండేవారు. అలాగా సలీం సులేమాన్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ రీ రికార్డింగ్ అనమాట. అంచేత ఇతనికి ఆల్రెడీ ఇక్కడ చెన్నైలోనూ ముంబైలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మంచి వాళ్ళు తెచ్చుకుని చేయడం. ఇతనైతే దేవిశ్రీ రెడ్డి ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత కాంట్రాక్ట్ బేస్ చేస్తారు మంచి సినిమాలు. రీ రికార్డింగ్తో కలిసి అంత, సాంగ్స్ రీ రికార్డింగ్ కలిసి ఇంత, ఇంక్లూడింగ్ సింగర్స్తో కలిసి ప్యాకేజ్ ఇచ్చేస్తారు. అంటే ఒక్కొక్క సింగర్ వారు ఒకసారి 10 లక్షలు తీసుకుంటారు. అటు సిద్ధి శ్రీరామ్ అన్నవాడు, శ్రేయా ఘోషల్ వీళ్ళు ఇచ్చుకున్నా అంతే అవుతుంది. ఈ మ్యూజిక్ డైరెక్టరే మొత్తం అంత ప్యాకేజ్గా మాట్లాడుకుని కూడా వస్తున్నాయి ఈ మధ్యన. ఎలా చేసుకున్నారని మనకు తెలియదు. కానీ తమన్ ఈస్ డెఫినెట్లీ ఇప్పుడు అనిరుద్ధ్ ఎలాగ అక్కడ యాక్చువల్గా అనిరుద్ధ్ నెంబర్ 1లో ఉన్నట్టున్నాడు. సో అలాగే తమన్ కూడా, దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళందరూ కూడా. కాకపోతే జనాల్లో ఒక ఇంప్రెషన్ ఉంటుంది, దేవిశ్రీ చేశాడు, ఆ సినిమాలు బాగా చేశాడు కాబట్టి ఇది బాగుంటుంది అనేది ఇంప్రెషన్. అది మన ఇష్టం కాదు, జనాల్లో వాళ్ళు ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం, ఒక ఇమేజ్. ఆ విధంగా తమన్కి బాగుంది. ఇప్పుడు అది కదా మన నందమూరి తమన్ అంటున్నారు. అంచేత బై ఆల్ మీన్స్ యూ మస్ట్ హ్యావ్ డన్ జస్టిస్ టు అఖండ 2. ఓకే సార్, వి విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.